నేను చిన్నప్పటి నుంచి ఒక క్వశ్చన్ నా మనసులో అడుగుతూనే ఉన్నా. దేవుడు నన్ను ఎందుకు ఇలా క్రియేట్ చేశారు అని. నాకు హియరింగ్ ఇష్యూ ఉంది. బయట నుండి చూసే వాళ్ళకి ఇది చాలా చిన్న విషయం అనిపించవచ్చు. కానీ లౌడ్ ప్లేసెస్లో, ఫాస్ట్ కన్వర్సేషన్స్లో నేను ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాను. ఎవరైనా నాతో మాట్లాడేటప్పుడు కాంటెక్స్ట్ గెస్ చేసి ఆన్సర్ ఇస్తాను. కానీ తర్వాత తప్పుగా గెస్ చేశాను అని తెలిసి పైకి నవ్వుతున్నా, లోపల మాత్రం చాలా బాధగా ఉండేది. నేను నార్మల్ కాదా? నాలో ఏం తక్కువ ఉంది? గాడ్ ఏమైనా నన్ను మిస్టేక్ గా క్రియేట్ చేశారా? ఈ క్వశ్చన్స్ నన్ను చాలా రాత్రులు నిద్రపోనివ్వలేదు. నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ బాగానే వింటూ బ్రతుకుతున్నారు. నేనే ఎందుకు వినడానికి ఇంత స్ట్రగుల్ అవుతున్నా అని అనిపించేది. అయితే ఒకరోజు నేను బైబిల్లో ఒక వాక్యం చదివాను. కీర్తనలు 139 అధ్యాయము 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఆ లైన్ నన్ను చాలా డీప్ గా టచ్ చేసింది. నా సృష్టికర్త నన్ను అంత కేర్ఫుల్ గా ఫోకస్ తో డిజైన్ చేస్తే నా లైఫ్ లో ఏది ర్యాండమ్ గా జరగదు కదా. మేబీ నేను స్లోగా వినడం వల్ల ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నానేమో. మేబీ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల నాకు పేషెన్స్ నేర్పిస్తున్నారేమో. నేను వీక్నెస్ అనుకున్నది దేవుడు నా బలంగా మార్చుతున్నారు. నా డౌట్స్, నా ప్రాబ్లమ్స్ అన్నీ వెంటనే పోయాయి అని నేను చెప్పను, కానీ ఒక క్లారిటీ అయితే వచ్చింది. గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్స్. మీ లైఫ్లో కూడా మీరు క్వశ్చన్ చేసే ఏరియాస్ ఉండొచ్చు. ఇఫ్ యూ ఎవర్ ఫెల్ట్ డిఫరెంట్, ఇఫ్ యూ ఎవర్ ఫెల్ట్ లెస్, గుర్తుంచుకోండి, గాడ్ మిమ్మల్ని ఒక స్పెసిఫిక్ పర్పస్తో కరెక్ట్గా డిజైన్ చేశారు. ఆయన సృష్టిలో లోపాలు ఉండవు. మనం అర్థం చేసుకునే విధానంలో మాత్రమే లోపం ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా డిజైన్ని క్వశ్చన్ చేసిన మూమెంట్స్కి మమ్మల్ని క్షమించు. నువ్వు మమ్మల్ని సృజించినప్పుడు నీకు గొప్ప ఉద్దేశం ఉందని మమ్మల్ని అందరినీ నమ్మేలా చెయ్యి. మా బలహీనతని మా బలంగా మార్చు తండ్రి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్.